నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అతిగారి కృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆశయాలతో పెరిగిన ఒక ఉద్యమం ఇప్పుడిది కోట్లాది మంది నమ్మకంగా మారిందని, జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల కథ పూర్తి కాదని, ఇప్పుడు జనసేన పార్టీ మహోన్నత ఆశయ సాధన కోసం నిజాయితీ నీడలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనమందరం మమేకమవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఏంది అని ప్రజలకు తెలిసి ఆయనకు సరైన గౌరవం ఇచ్చినారు. ఆ గౌరవం కూడా ఇలాగ ఇయ్యలేదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉంటేనే సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చిన్న సన్నకారు రైతులు కానీ, పేద ప్రజలు కానీ అందరికీ మేలు జరుగుతుందనే ఆలోచనతో ప్రజలు తండోపతండాలుగా ఆయన ఎంటపడి మేము ఉన్నామని ఆయన ఎంటపడినారు. ఎందుకంటే ఆయన కష్టము 10 సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలకు ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి మనందరికీ అవసరమని ప్రజలు మేల్కొన్నారు. అదే జరుగుతోంది. ఈరోజు గవర్నమెంట్ వచ్చి మన ప్రభుత్వం ఏర్పాటై, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు రూపాయి ఇంట్లోంచి పెట్టి పార్టీని నడుపుతున్నాడు. ఫస్ట్ సినిమాలు తీయకూడదు అనుకున్నాడు ఆయన రాజకీయంగా ఈ పార్టీ వచ్చిన తర్వాత. కానీ ఆయన ఆలోచన సినిమాలు తీయకపోతే నా పార్టీని నడిపేదానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా, తప్పుడు దోవలో మనము డబ్బు సంపాదిస్తే మనము ఇంకా మిగతా రాజకీయ నాయకులకు సంబంధం ఏమి, వాళ్ళలాగే మనం కూడా తయారవుతాం కదా అనే ఆలోచన ఆయనకు ఉంది. అందుకోసమే పార్టీలో ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా, ఎప్పుడు ముఖ్య నాయకులతో ఆయన మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా ప్రజలకు సేవే మార్గం, మనము ప్రజలకు మేలు జరగాలని ఆలోచించండి. కానీ మన సొంత సులభాల కోసం మీరు పాటుపడద్దని పదే చెప్తుంటాడు. నిన్న కూడా శివరాత్రి మహాదినం రోజు ఆయన కొంతమంది లిమిటెడ్గా ఒక 60 మందిని స్టేట్లో పిలవడం జరిగింది. ఆ రోజు నేను కూడా పోయినాను. ఆ రోజు కూడా ఆయన అంటాడు, పార్టీని నడపాలంటే చిన్న పని కాదు, పార్టీని నడపాలంటే అందరి తలా ఒక చెయ్యి ఉండాలా, అందరి తోడుబాటు ఉండాలా, నేను ఒక్కరిని నడపలేను కదా అని ఆలోచనతో ఆయన చెప్పిన ఆ టైం మాతో దాదాపు ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు పార్టీలో ఉండి కూడా సార్తో ఇంత టైం స్పెండ్ చేయడం, దగ్గర 2.5 గంటల సేపు మాతో శివరాత్రి రోజు ఆయన సాధ్యాతో శివునిలాగా మాకు దర్శనం ఇచ్చి, ఆయనే దగ్గర టిఫిన్ కొట్టించి అన్నీ చేసి మాతో ఆ రోజు టైం గడిపినాడు. అటువంటి వ్యక్తిని నేనైతే దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలో. నాకు మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ మా అత్తిగారి ఫ్యామిలీ. మా అన్న అత్తిగారు వెంకటయ్య గారు ఈ మధ్యనే లాస్ట్ 1.5-2 months బ్యాక్ స్వర్గస్థులైనారు. ఆయన అడుగుజాడల్లో వెనకలు నడిచేవాడిని నేను. నాకు కూడా తెలుసు రాజకీయం అంటే ఏందని. 30 సంవత్సరాల నుంచి అన్నతో వెనకమ్మకు చూసేవాడు నేను. అటువంటి రాజకీయ నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. దగ్గరుండి చూసినోనికి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి తెలుస్తుంది. అటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సపరేట్గా ఒక సీఎంకి ఇచ్చే హోదా కంటే ఎక్కువ హోదా ఇస్తే ఆయన ఇది చేస్తున్నారు, ఆయన్ను గౌరవిస్తున్నారు. మొన్న మదురైలో ఒక హిందుత్వ మీటింగ్ జరిగింది, సనాతన ధర్మ మీటింగ్. ఆ మీటింగ్కి వెళ్తే ఆ రోజు నిజంగా ప్రజారాజ్యం టైం పెట్టినప్పుడు, చిరంజీవి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చూసిన ఆ జనాన్ని. దాని తర్వాత మొన్న మధురైలో చూసిన, ఎక్కడ చూసినా కూడా జనాలు. ఒక సముద్రం చూస్తే అంటే మనకు నీళ్ళు కనపడదు, అలాగే జనాలు కనపడుతున్నారు. ఎందుకంటే మేము జనసేన జెండా కట్టుకొని ఒక 18 వెహికల్స్ ఇక్కడి నుంచి మేము పోయినాం. అక్కడికి పోతే ఎక్కడ పోయినా టోల్ గేట్లు మా జెండా చూస్తానే ఆటోమేటిక్గా మామూలుగా వీవీఐపీలు వెహికల్స్ వచ్చే టోల్ గేట్లు గేట్లు ఎత్తేస్తాను. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అని దండం పెడుతున్నారు. అంటే అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ మీటింగ్ నిజంగా నేనైతే మన ఆంధ్ర కంటే ఇక్కడే ఎక్కువ బలం ఉంది తమిళనాడులోని మేము ఆ రోజు ఆలోచించాం. ఎక్కడ పోయినా ఇక్కడే కాదు,
నాకు మహారాష్ట్రలో పూనా ఏరియాలో మా సొంత ఊరులాగా, ఎందుకంటే మా బిజినెస్లు ఉన్నాయి పూనాలో హెడ్ క్వార్టర్లో. అక్కడ ఒక బుధవారిపేట మంగళవారిపేట అనే ఏరియాలో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. అంటే ఇక మన మహబూబ్ నగర్ సైడ్ వీళ్ళంతా అక్కడ తాపీ మేస్త్రీలు కానీ బిల్డింగ్ కట్టే మేస్త్రీలు కానీ ఎక్కువ అక్కడ వస్తారు. అక్కడ ప్రచారం చేస్తే 11 కాన్స్టిట్యున్సీలో మహారాష్ట్రలో సార్ ప్రచారం చేస్తే 11 కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో 11 కాన్స్టిట్యున్సీలు గెలిచినాయి. ఈరోజు బీజేపీ కూడా ఏమంటుంది, ప్రధాన సాక్షాత్ నరేంద్ర మోడీ గారంటే ఈ పొద్దు మనకు ఇండియాకు ఒక మరో సీతారాముడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అనుకుంటాం మనం. అటువంటి వ్యక్తినే పవన్ కళ్యాణ్ మేరా సాత్ హై అన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా ఎంటబడుతున్నాడు, నాకు ధైర్యంగా ఉన్నానని ఆయన చెప్పినాడు. అంటూ ఇతను మనిషి కాదు, ఒక హంది అన్నాడు, అంటే తుఫాన్. అంటే అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిజంగా మేము ఆ పార్టీలో ఉండి ఆయన ఎంట ఉండడంతో మాకు ఎనలేని గౌరవం. ఎందుకంటే జనసేన పార్టీ అంటే ఆ సింబల్ చూసేస్తారు, మీరు జనసేన సార్ అని మీద పడుతున్నారు. అటువంటి పార్టీలో మా అందరి అదృష్టం ఈరోజు మేము ఆ పార్టీలో ఉండడం. ఆయన అడుగుజాడల్లో ఎప్పుడూ మేము నడుస్తూనే ఉంటాం. ఇలాగనే ఎన్నో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గడుపుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు 2 నూరేళ్ళు ఆయనకు ఆయురారోగ్యాలతో ఆయుర్వేదాలతో ఆయన్ను కాపాడాలని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నిజామాబాద్ జిల్లా 4వ డివిజన్ మాధవన్ నగర్ కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో సిపిఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరుడు కామ్రేడ్ గంగుల నర్సన్న 2వ వర్ధంతి సభా కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ బామండ్ల రవీందర్ మాట్లాడుతూ, కామ్రేడ్ నర్సన్న అతి చిన్న వయసులో ఎర్రజెండా చేతబట్టి దొరల గడీలపై జెండా పాతి నాటి నుండి అమరులయ్యేంత వరకు విప్లవ ఉద్యమాలలో పనిచేసి నిజామాబాద్ జిల్లా సెంటర్లోని 4వ డివిజన్ మాధవనగర్లో పేద ప్రజలకు సుమారు 100 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. అనిపించే రీతిలో ఈరోజు మనం నిజామాబాద్ నాటి జిల్లా సెంటర్లో కామ్రేడ్ గంగుల నర్సన్న వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే 2 కొడుకులున్నా, 3 కొడుకులున్నా, 1 కొడుకున్నా, 4 కొడుకులున్నా, ఎంతోమంది బిడ్డలున్నా కానీ ఈ రోజులలో చస్తే సాగు ఖర్చు నువ్వు పెట్టు, నేను పెడతా, నా దగ్గర పైసలు లేవు, నాకేమి ఇచ్చిండు నా అయ్యా, నీకేమి ఇచ్చిండు మా అయ్యా అని కొట్లాడి దాన సంస్కరణలను చేయలేని సందర్భాలు కూడా లోకంలో కనబడుతున్నాయి. కొడుకులు అలిగిపోయిన సందర్భాలు కూడా లోకంలో కనబడుతున్నాయి. చేయలేని సందర్భాలు అన్నీ కనబడుతున్నాయి. అట్లాంటి సమయంలో మనము ఈరోజు నర్సన్నకు మన చుట్టం గారు, మన బంధువు గారు, మన అయ్య గారు, మన అన్నగారు, మన కొడుకు గారు కాకపోయినా ఇన్ని ఒక 60, 70, 100 కుటుంబాల దాకా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నర్సన్న మాకు నీడనిచ్చాడు, మాకు ఒక ఎర్రజెండా తోడునిచ్చాడు అని గుర్తుంచుకొని 2వ వర్ధంతి జరుపుతున్న ఈ నర్సన్న కాలనీ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ ఎర్రజెండా దాదాపు పుట్టి 100 సంవత్సరాలు గడిచిపోయింది. నిన్నగాక మొన్న సిపిఐ వాళ్ళు ఎర్రజెండా పుట్టింది 100 సంవత్సరాల చరిత్ర దీనికి అని చెప్పి గ్రామాన లక్ష్మణ్ చంద మండలం కేంద్రంలో 40 లక్షల రూపాయలతో 4 SHG భవనాల నిర్మాణానికి, 40 లక్షల రూపాయలతో వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి, 60 లక్షల రూపాయలతో 5 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, 10 లక్షలతో KGVB స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, 30 లక్షలతో ధాన్యం నిల్వ గోదాంకు, 3 లక్షలతో SC మాదిగ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దేగాం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ స్థిరం సుష్మారెడ్డి సన్మానించారు. ఉదయం నుండి గ్రామంలో వారు విధి నిర్వహణలో చేస్తున్న సేవలు అమోఘం అన్నారు. వారికి ఎల్లవేళలా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివాజీ, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. పెంట నీళ్ళ పక్కకు ముగ్గు పెట్టడం మరి సాధిస్తారు కాపాడు ఈయన మన ఇవి ఒకట ఎందుకనే కదా బెల్లం చేయ తప్పు కదా మిల్లేవు మా ఏమున్నది ఫోటో ఇప్పుడు కాంటాక్ట్ మళ్ళీ కొట్టే వాళ్ళు ముందు సీనియర్ కొట్టండి నువ్వు కొట్టావు నరేష్ అవి ఫోన్ చేసినా నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద వంట గ్యాస్ కోసం ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్లో వినియోగదారులు బారులు తీరారు. గత 5 రోజులుగా బుకింగ్ సర్వర్ డౌన్ ఉండడంతో బుకింగ్ కావడం లేదు. దీంతో వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఆఫీస్ వద్ద బారులు తీరి కనిపించారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఉండాలి లోపల రాజా ఏ బబ్లు ఆధార్ కార్డ్ గిట్లాస్ అంతేనా ఆంటీ డైరెక్ట్ ఏం చేస్తుండ్రంటే 24 అవర్స్ అని ఇస్తున్నారు. దాని తర్వాత ఆ డేట్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు మీరే చూసారు లైన్ ఎవరికి ఎంత అవసరం ఉన్నదో అంత స్టాక్ వీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు వాళ్ళకి అడుగుదామని వెళ్తున్నారు మేనేజర్ సార్. అసలు ఇంతమంది లైన్లో ఉండి ఇంటి నుంచి వేరే ఊరు నుంచి వచ్చారు.
వాళ్ళ పంటల చేనులలో నీళ్లు పెట్టేది కూడా వదిలి ఇక్కడ వచ్చి నిలబడుతుంది. స్టాక్ లేదు అంటారు. ఆన్లైన్ కూడా అయితలేదు సార్. రాత్రి 12 నుంచి పొద్దున్న 4 గంటల వరకు కూడా బుక్ చేసినా బుక్ అవుతలేదు. ఎట్లా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారట ప్రభుత్వము అన్ని వెంబడే స్పందించి జిల్లా మంత్రి కానివ్వండి, మా ఎమ్మెల్యే సార్ కానివ్వండి, వెంబడే స్పందించి కస్టమర్ల ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాం. बोलो రోజులు బయటకు వచ్చినప్పుడు ఇంకొకళ్ళని పంపిస్తారు. మీరు ఓపికగా ఉండదు. రోజులు బయటకు మిమ్మల్ని ఎందుకు పంపుతారు? అర్థమైందా? కాబట్టి పంపుతారు. జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఆదివారం రోజున జరిగే మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్షిరాములు కళ్యాణ మండపం, అశోక్ నగర్ కాలనీలో జాబ్ మేళా ఇంటర్నేషనల్ కంపెనీస్ వారు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఉన్న నిరుద్యోగులు యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాకు మీ వద్ద ఉన్న 10th సర్టిఫికేట్ నుండి డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్ వరకు సర్టిఫికేట్లతో హాజరై క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వొకేషనల్ గ్రూప్స్ అంటే హ్యాండ్ మేకింగ్ సంబంధించినటువంటి, బ్యూటిషియన్ సంబంధించినటువంటి యువతి యువకుల గురించి మన అంటే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వాటితో పాటు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు నాడు కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పరశురాములు ఫంక్షన్ హాల్ వేదికగా చేసుకొని జీసీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక 4,886 ఉద్యోగాల గురించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. ఇందుకు గాను మన జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 22 కంపెనీలతోని సంప్రదింపులు జరిపాము. ఇందులో మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, టెలికాం కంపెనీస్, దీంతో పాటు మిగతా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అప్రోచ్ కావడం జరిగింది. సానుకూలంగా స్పందించి గతంలో ఎన్నడూ కూడా కామారెడ్డి నియోజకవర్గం స్థాయిలో అంటే కేవలం కామారెడ్డి నియోజకవర్గ యువతి యువతలకు సంబంధించినటువంటి ఇటువంటి జాబ్ మేళా అంటే ఉద్యోగ సంబరం ఇంతవరకు కూడా ఎన్నడూ చేయలేదు. ఈరోజు జీసీఆర్ ట్రస్ట్ ద్వారా మేమందరం కూడా సమైక్యంగా దీన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కావున కామారెడ్డి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మా ఈ జీసీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఉద్యోగ మేళాలో వాళ్ళు డైరెక్ట్ కూడా స్కానర్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్లో కూడా మాకు పంపించవచ్చు.
దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మనము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 గంటల నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 160 అప్లికేషన్లు కూడా ఆన్లైన్ ద్వారా మనకు వచ్చినాయి. చాలా సంతోషము. ఇప్పటి నుండి ఇంకొక 9 రోజుల గడువు ఉన్నది. మనకు ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ స్వీకరిస్తాము. మనకు మొత్తం సుమారు 2000 మంది నిరుద్యోగులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు ఉద్యోగం రావడం వల్ల మధ్యతరగతి మరియు కింది స్థాయి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ పోషణ అయినటువంటి భారమైనటువంటి కుటుంబాలు కూడా దీని ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవనం మరగడ స్థాయి మంచి విధంగా ముందుకు సాగాలనే ఆలోచనతోని ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ పార్టీలకు కానీ ఏ వ్యక్తులకు కానీ కుల మతాలకు అతీతంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. కావున కామారెడ్డి నియోజకవర్గ యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీర్, ఐఐటి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా వినియోగించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. ఇటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ మేళ అనేటువంటిది గతంలో ఎన్నడూ కూడా జరపలేదు. మా జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం, ఈసారి ఒక 15 days లేట్ అయింది, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తాము. ఈ ఏదైతే 2026లో చేస్తున్నామో అదేవిధంగా 2027, 28, 29, 30 కంటిన్యూ కూడా ఈ జాబ్ మేళ అనేటువంటిది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కామారెడ్డి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనందున పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పరీక్షా గదులను తిరుగుతూ పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చూశారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, లైటింగ్, త్రాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించారో లేదో పరిశీలించారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో 10th క్లాస్ పిల్లలకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన జిల్లాలో 47 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్లో ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా టైమ్లీగా రావడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఎలాంటి ఏం ఇబ్బంది లేదు. మన అందరి తరఫు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలి అండ్ మీకు మంచిగా మార్క్స్ రావాలి, అదే కోరుతున్నాను. థ్యాంక్ యూ.